సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ జట్టు సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి కప్పు దక్కించుకుని ట్రోఫీని గెలుచుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి దూకుడుతో ఆధిక్యం ప్రదర్శించిన తెలుగు వారియర్స్ ఫైనల్లో మరింతగా రెచ్చిపోయారు. తిరుగులేని ఆట తీరుతో సీసీఎల్ ట్రోఫీని దక్కించుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన వారియర్స్ జట్టు కర్ణాటకతో ఫైనల్స్ లో అడుగు పెట్టేందుకు ముందు నుంచి సత్తా చాటింది. మొదట ప్లే ఆఫ్స్ లో మెరుగైన ప్రదర్శన కనపరిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అక్కడ భోజ్పురి దబాంగ్ ను ఓడించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. చివరిదైన ఫైనల్స్ మ్యాచ్ లో సుదీప్ సారథ్యంలోని పటిష్టమైన కర్ణాటక బుల్డోజర్స్ తో తలబడి డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాను నిలబెట్టుకుంది వారియర్స్. కర్ణాటక జట్టుకు ఇది 5వ ఫైనల్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా తెలుగు వారియర్స్ జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 211 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 2015-2016 సంవత్సరాలకు గాని సీసీఎల్ ఛాంపియన్షిప్ తెలుగు వారియర్స్ కి దక్కింది. ఫైనల్ మ్యాచ్ లో సచిన్ జోషి విరోచిత సెంచరీ సాధించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే.